అంటే చర్చికి వెళ్ళేది ఇచ్చి పుచ్చుకునే ఆ సంబంధాన్ని పెంపొందించుకోవడానికా? లేకపోతే దేవుని గురించి తెలుసుకోవడానికా? ఈరోజు 90% పైగా చర్చిలో జరుగుతున్నటువంటి వ్యవహారం ఇదే. ఆయా పాస్టర్లు సంఘానికి ఏమి నేర్పిస్తున్నారు అంటే ఇచ్చి పుచ్చుకునేటువంటి వ్యవహారాలు నేర్పిస్తున్నారు. దేవుడికి మనం ఎలా ఇస్తే దేవుడు మనల్ని ఎలా దీవిస్తాడు. ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికి వందనాలు. మీరు విన్నారు కదా, సహోదరులు జాన్ పాల్ గారు ఏం చెప్తున్నారనంటే, మనం చర్చికి వెళ్ళేది దేనికనంటే, చర్చిలో మనకి పాస్టర్లు బోధించేది ఏంటనంటే ఇచ్చి పుచ్చుకోవడం కోసం. చాలా చర్చిల్లో అంటే 90% చర్చిల్లో ఉన్నటువంటి సేవకులు ఇచ్చి పుచ్చుకోవడం కోసం మాత్రమే ప్రసంగాలు చేస్తున్నారంట. అసలు సోదరులు జాన్ పాల్ గారు ఆలోచన చేయాలి. అసలు మీ బాధ ఏంటి మాకు అర్థం కావట్లేదు. మీరు ఎన్ని సంఘాలకు వెళ్ళారు, ఎన్ని మందిరాలు చూశారు, అక్కడ జరుగుతున్న పరిస్థితులు ఏంటి? ఇప్పుడు మీరు ఆలోచన చేస్తే మీరు మీ ఊహకు తగినట్లుగా మాట్లాడుతున్నటువంటి విషయం మీరు ఆలోచన చేసుకుంటే అది నేను తప్పు మాట్లాడుతున్నాననేటువంటి ఆ విషయం మీకు అర్థమవుతుంది. మీరు చెప్తున్నట్లుగా ఏ మందిరములోనూ ఏ సంఘములోనూ ఇచ్చి పుచ్చుకోవడం కోసం విశ్వాసి వెళ్ళట్లేదు, మందిరానికి వెళ్ళట్లేదు. ఏ సేవకుడు ఇచ్చి పుచ్చుకోవడం కోసం చెప్పటం లేదు. మీరు క్రైస్తవ విశ్వాసుల్ని, దేవుని సేవకుల్ని అవమానపరిచే విధంగా కించపరుస్తూ మాట్లాడుతున్నారనేటువంటి విషయం మీకు అర్థం అవ్వట్లేదని నేను అనుకుంటున్నాను. చాలా మందిరాల్లో, చాలా సంఘాల్లో దేవుని సువార్త ప్రకటించబడుతుంది. అనేకులు మారుతున్నారు, రక్షణలోనికి వస్తున్నారు, ప్రభువునందు విశ్వాసం ఉంచుతున్నారు. చాలా జీవితాల్లో దేవుని కార్యాలు జరుగుతూ ఉన్నాయి. మీరు ఈ విషయాన్ని గమనించండి. మీకు నచ్చినట్లుగా, మీకు తోచినట్లుగా మీరు మాట్లాడొద్దు. కాబట్టి మందిరాల్లో జరిగే సంఘటనలు, దేవుని సంఘంలో జరిగే సంఘటనల మీద మీకు అవగాహన లేదు. కాబట్టి అవగాహన లేనప్పుడు అవగాహన లేనట్టుగానే మాట్లాడాలి. నాకు అన్నీ తెలుసు, ప్రతి సంఘం ఇలాగే ఉంటుంది, 90% ఇలాగే ఉంటుందని మీరు చెప్పేటువంటి మీ అభిప్రాయం తప్పు.